తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు బదులిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తనపై చేసిన విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని హరీష్ చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన హరీష్ రావు ఎయిర్పోర్ట్లోనే కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. తర్వాత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లిన హరీష్ రావు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తనపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు బదులిచ్చారు. కవిత ఎపిసోడ్ జరిగిన సమయంలో హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు. హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. అసలు హరీష్ రావు హైదరాబాద్ వచ్చాక ఎలా స్పందిస్తారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. తనపై కవిత చేసిన కామెంట్స్ ను ఆమె విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు చెప్పారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అన్నారాయన. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. సిటీకి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును పలువురు పార్టీ నేతలు కలిసి ఆయనకు సంఘీభావం తెలిపారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను హరీష్ రావుతో చర్చించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీల తీరుపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో న్యాయపరంగా ఉన్న అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్ తో కూడా భేటీ అయిన హరీష్ రావు తాజా పరిణామాలపై చర్చించారు. హరీష్ రావుకు పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్న విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తెలంగాణ జాగృతి వైపు నుంచి వస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్, కేటీఆర్లతో హరీష్ రావు జరిపిన భేటీలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడంపైన చర్చించారు.